కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జనసేన సపోర్ట్ అయితే మర్చిపోలేంది. 100% స్ట్రైక్ రేట్ అయితే విజయం సాధించింది జనసేన కూడా. సో దీనికి సంబంధించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. సంక్రాంతి దీపావళి రెండు కలిపి ఒకటేసారి చేసుకోవాలి అని చెప్పి, మరి ఆ విధంగా ముందుకు వెళుతూ ఉన్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జనసేన శ్రేణులు కూటమి నాయకులందరితో కూడా కలిపి ఉదయం పూట రంగవల్లులు, అలాగే మధ్యాహ్నం పూట పిండి వంటలతోటి ఇతరులతో షేర్ చేసుకుని, అలాగే సాయంత్రం దీపావళి టపాసులు పేల్చుకొని గత 5 ఏళ్ల పాటు పీడించినటువంటి జగనాసురుడి చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని వధించి కూటమికి అధికారం చేపట్టినందుకు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆ అసురుడి నుంచి విముక్తి కల్పించినందుకు ఈ రోజు సంబరాలు జరుపుకుంటున్నామండి. క్లియర్ గా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా శ్రేణులంతా కూడా ఈ సంబరాల్లో పాల్గొంటారు కూటమి నాయకుల్ని కలుపుకొని. గత 5 ఏళ్ల పాటు ప్రజలు కోల్పోయింది ఏంటి, ఈ సంవత్సరం పాటు కూటమి ప్రభుత్వంలో ప్రజలు పొందింది ఏంటి అనేది నేను కొన్ని మాత్రమే చెప్తాను. అన్ని చెప్పడానికి నాకు అంత టైం ఇవ్వకపోవచ్చు, మీరు నాకు తెలిసినంత వరకు కూడా. మా శాఖలకు సంబంధించి ఎస్పెషల్లీ అంటే ప్రజలు ఇక్కడ ఏం కోరుకున్నారంటే, ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని బట్టి మనం ఏం డిసైడ్ చేసుకోవాలంటే, కూటమిలో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులుగా కేవలం సంక్షేమ పథకాలు ఒక్కటే ప్రజలను సంతృప్తి పరచలేవు. ప్రజలు రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ భవిష్యత్తులకు సంబంధించి ఇంకేదో కోరుకుంటున్నారు. అలాగే నాయకులు తెచ్చేటువంటి అప్పులు, కేవలం అప్పులు తెచ్చి పప్పులు బెల్లలు పంచడం అనేది ఒక్కటే ప్రజలు చూడట్లేదు. తెచ్చినటువంటి అప్పులు దేనికి ఉపయోగిస్తున్నారు, అప్పుల తాలూకు భవిష్యత్తు నుంచి వచ్చేటువంటి రిటర్న్స్ ఏంటి, వీటన్నింటి గురించి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. అలాగే నాయకులు, పార్టీలు వ్యవహరించినటువంటి తీరేంటి, గత 5 ఏళ్ల పాటు ఒక మంత్రి మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడేవాడు, ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి వస్తే ఎలా ప్రవర్తించేవాడు, స్వతహాగా నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఆ నాయకుడి యొక్క ఆధ్వర్యంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ప్రవర్తించారు, గత 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలు టీవీలు పెడితే ఏం చూశారు, రాష్ట్ర ప్రజలు ఏదైనా విషయం మీద బయటకు వచ్చి గొంతెత్తితే నాయకులు ఎలా వ్యవహరించారు, నాయకుల యొక్క ప్రోద్బలంతో పోలీసులు ఎలా వ్యవహరించారు, రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన సాగింది, వాలంటీర్ల పేరుతోటి కొంతమందిని ఇళ్లకు కాపలాలుగా పెట్టి వాళ్ళ స్వతంత్రాన్ని ఏ విధంగా లాగేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అన్ని అంశాలను పూర్తిగా కూలంకుషంగా పరిశీలించుకున్న తర్వాత ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇంత అఖండ విజయాన్ని పట్టం కట్టారు.